తర్వాత దీంట్లో మనకి ఎంత లిక్విడ్గా కావాలి కర్రీ అనే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి 3 to 4 విజిల్స్ వేపించేసుకుంటామండి. ఇంక విజిల్ చల్లారిపోయింది. ఇంకా నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని ఒక కప్పు వాటర్లో దాన్ని బాగా బీట్ చేసుకుని ఉడికిన కర్రీలో వేసుకున్నాను. అది థికెన్ ఏజెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇది ఉడకడానికి పక్కన పెట్టేసాము. ఇంకా మనం ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అవి పూరీలుగా మనం ప్రెస్ చేసేసుకుంటాము రౌండ్గా. మీకు ఎన్ని కావాలో అన్ని చక్కగా నీట్గా ప్రెస్ చేసుకుంటూ ఒకేసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత కాగిన ఆయిల్లో వేసుకుని మనం వేపించేసుకోవడమే. చూసారా ఎంత పొంగుతూ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను నార్మల్ వాటర్ తోటే మిక్స్ చేస్తాను, హాట్ వాటర్ లేదా వేరేది ఏమీ వేయనండి. అయినా సరే మనకి చక్క పొంగుతూ వస్తాయి. ఎందుకంటే పిండి నానేస్తాం అనమాట. 1 గంట 2 గంటల ముందు మనం కలుపుకొని పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకా వేడి వేడి కర్రీతో పూరీలను సర్వ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వేడి వేడి పూరీలు.